హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము సమ్మర్ సీజన్కి రెడీ చేస్తున్న గార్డెన్ అండి, టెర్రస్ గార్డెను. అంటే యాక్చువల్గా అయితే ఫిబ్రవరిలోనే ఇవన్నీ రెడీ చేసుకోవాలి, కానీ నాకు కొంచెం లేట్ అయిపోయింది. నేను ఈరోజు ఈ తోటలో నేనేం పని చేశాను, ఏమేం పని చేయించాను అనేది మీకు చూపిస్తానండి. ఇంకొకటండి, ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను కొన్ని మొక్కలు కింద ఇంటి ముందున్న మొక్కలు చాలా అంటే చాలా మందార చెట్లకి వచ్చే చీడలు, తెగుళ్ళు అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తూ ఈ గార్డెన్ని క్లీన్ చేయిస్తున్నానండి. చూడండి, అంతకుముందు కూడా ఒకసారి చూపించాను. సంధ్య వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారండి నాకు హెల్ప్ చేయడానికి. చూడండి, నేను కింద ఇంటికి బ్యాక్ సైడు ఈ మొక్కలన్నీ సగం తీసేస్తున్నానండి, పైన పెట్టిచ్చేస్తున్నాను. ఎందుకంటే కింద పెద్ద చెట్లు అయిపోయి ఇరుకైపోయిందనమాట, వెనకాల నడవడానికి కూడా రావట్లేదు. ఇక్కడ ఇరుకవడం వల్ల చూడండి చీడలు, నేను వాటిని చూసుకోలేకపోయాను. ఎంత చీడొచ్చిందో అసలు. చెట్టు అయితే ఎందుకు ఇలా అయిపోతుందా అని చూస్తే ఇలా ఇంత చీడ ఉందన్నమాట. మెయిన్ నేను ఇప్పుడు ఆ పెస్టిసైడ్ మీకు చూపించడానికి రీజన్ ఈ చెట్టే అండి. 2-3 చెట్లు ఉన్నాయి. ఈ 2-3 చెట్లకి అయితే చాలా పట్టేసింది. అంటే చెట్టు చనిపోయే స్టేజ్కి దగ్గరలో ఉన్నట్టే అనిపించిందండి నాకు. చెట్టులో అసలు ప్రాణమే కనిపించట్లేదు. అందుకని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నానండి. ప్రతి పూత కాత ఉన్న మొక్కకి తప్పకుండా ఇవ్వాల్సిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్. చూడండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇదంతా చీడపట్టేసింది కదా, మొత్తం తీసేయాలండి. తీసేసి ఆ కొమ్మలు కూడా పక్కన దగ్గరలో ఎక్కడ వేయొద్దు. ఇంకా కుండీలు ఫిల్లింగ్లో కొన్ని మంచి మొక్కలు కట్ చేసినవి ఉంటాయి కదా, ప్రూనింగ్ చేసినవి, అవి వేయొచ్చు, కానీ ఇవి అసలు వేయకూడదు అనమాట. అదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసినవి అన్నీ తీసేసి బయట పడేయాలన్నమాట. ఇంక ఇదేంటంటే వైట్ మందారం అండి. ఇదొకటి వైట్ మందారం, ఒకటి మంచి పింక్, లోపల మెరూన్ వచ్చి పైన పింక్ ఉండే 2 చెట్లు ఇలానే ఉన్నాయన్నమాట. కింద నాకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అయిపోయి అసలు వాటిని చూడలేదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాను, కానీ చూడండి ఎంత చీడుందో. అవి కనీసం కుండీలో పడ్డా కానీ తీసేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ చీడ మళ్ళీ ఆ మొక్కలకి 2 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకనే ఏదైతే ఉందో మొత్తము ప్రూనింగ్ చేసేయాలి, చిన్న కొమ్మలతో సహా తీసేసి. అదిగోండి అలా కింద పడేసాను నేను, మళ్ళీ తీసి బయట పడేస్తాను. ఇంక ఇక్కడ వెనకాలంతా కూడా క్లీన్ చేద్దామనేసి నేను ఇలా ఫస్ట్ ప్రూనింగ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఉందో చీడ. ఇంకేం బతుకుతుందండి ఆ మొక్క. అందుకనే ఒక మంచి లిక్విడ్ రామబాణం లాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ చీడ ఒకటే కాదండి, చూడండి ఇంకొక మొక్కకి, ఇది మందారం ఎల్లో కలర్ది. ఇదైతే డేంజర్ అండి, చాలా డేంజరు. చెట్టునే పీల్చేస్తుంది, రసం పీల్చే పురుగులు అంటారు కదా. ఈ ఎల్లోది కానీ వైట్దైనా మిల్లీబగ్స్ అయినా కంట్రోల్ చేయొచ్చు, కానీ ఈ ఎల్లో కలర్ది వచ్చిందంటే చాలా డేంజర్ అండి, అసలు పోదన్నమాట. ఈ చెట్టుకు 2 రకాల పెస్ట్స్ అటాక్ అయ్యాయి అన్నమాట. అందుకని ఒక సైడ్ అంతా ఎండిపోయింది, ఒక సైడ్ అంతా ఇలా కొంచెం పర్వాలేదు, చెట్టు అయితే బతికే ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని బతికించాలనే నేను ఇప్పుడు మెయిన్గా మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించడానికి రీజన్. చూడండి, ఇది కూడా అంతే. కింద నుంచి ఉన్న మొక్కల కొమ్మలన్నీ కట్ చేయాలి, కట్ చేసేసి తీసేయాలన్నమాట. తీసేసి ఇవి పైన పెడుతున్నానండి. ఇంకా కింద ఇరుకైపోయింది కదా, అందుకనే పైన పెట్టేస్తున్నాను. మొత్తం సెట్ చేశాక నేను ఒకసారి గార్డెన్ కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈరోజు మాత్రం ఓన్లీ క్లీనింగ్ చేయించేసి ఈ కింద ఉన్న మొక్కలు పైన పెట్టించేసి పెస్టిసైడ్ మీకు చూపిద్దామని ఈ వీడియో అండి. చూడండి ఎన్ని. అది ఇంకొకటండి, ఎండాకాలంలో ఈ మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, నా ప్రతి కుండీలో కూడా ఎండిపోయిన ఆకులు ఇలా అన్నీ తీసి అట్లా వేస్తూ ఉంటాను. ఇంకా కిందవన్నీ తీసేయాలని చెప్పాను కదా, ఇలా తీసేస్తున్నాను చేత్తోటే. చేత్తోటి విరిగే అయితే తీసేస్తున్నాను. చూడండి, అదంతా ఎల్లో కలర్ పురుగు అనమాట. ఆ పురుగు అటాక్ అయిన దగ్గర అసలు చూడండి ఎండిపోయినట్టు అయిపోతుంది కొమ్మ, ఇంకా దానికి ప్రాణం ఉండదు అనమాట. ఇంకొకటి ఇదొకటి అండి. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అంటే ఇదిగో ఈ మొక్క అండి. ఇది ల్యాంటన్ మందారం అండి. చాలాసార్లు నా వీడియోలో చూసారు. ఈ మొక్కను బతికించడం కూడా నాకు ఇప్పుడు పెద్ద టాస్క్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే గార్డెన్ నీట్గా
ఎప్పుడు ఫ్లవరింగ్తో ఉండాలనేసి కొంచెం చీడబట్టి కొంచెం తేడా అయినా కానీ చెట్లు తీసేసి కొత్తవి పెడతారండి. కొత్తవి పెట్టడం గొప్ప కాదు, ఎందుకంటే మనం ఉన్న మొక్కని లేట్ అయినా కానీ, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, లేట్ అయినా కానీ ఆ మొక్కను బతికించాలనేదే నా తపన. చూడండి మట్టి ఎంత ఫర్టైల్గా ఉందో. ఎప్పుడు అలా మల్చింగ్లోనే ఉంటుందండి, అంటే నేను ఎక్కడ ఎండిపోయినాయి ఉన్నా కుండీల్లో అలా వేస్తుంటాను. చూడండి చెట్టు కొమ్మలు చూడండి అలా ఇరిగిపోతున్నాయి అనమాట. అలా ఇరగకూడదు అనమాట, అంటే పచ్చిదనం లేదు ఆ పైన మొక్కల్లో. కింద వరకు కొంచెం గ్రీన్గా ఉంది, చూద్దాం, బతికించడానికి ట్రై చేస్తున్నానండి. ఇప్పటిదాకా నేను చెప్పిన లిక్విడ్ ఫర్టిలైజర్ ప్లస్ ఫంగిసైడ్ అనేది ఏంటంటే ఇది పుల్ల మజ్జిగ అండి. ఫస్ట్ మజ్జిగ చేసి ఆ వెన్నపూస తీసేసి ఒక 5-6 రోజులు పక్కన పెట్టాలి. పక్కన పెట్టాక మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్, 1 లీటర్ మజ్జిగకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు 1:5 రేషియోలో స్ప్రే చేయాలన్నమాట. ఇప్పుడు 1 లీటర్ అనుకోండి, 5 లీటర్స్ వాటర్, అప్పటికి 6 లీటర్స్ అవుతాయి అన్నమాట. ఆ 6 లీటర్స్ నా గార్డెన్ మొత్తం కూడా సరిపోయిందండి. చాలా అంటే చాలా మంచిగా సరిపోయింది. చూడండి అలా వాటర్ కలిపి మనము తేరు కూడా అండి నార్మల్ స్ట్రైనర్ తోటి అయితే కొంచెం అదిగోండి అది ఆ డస్ట్ వచ్చిందంటే స్ప్రే చేయడానికి అవ్వదండి. అందుకని నేను కాటన్ క్లాత్తో తేరు పట్టాను. ఇంకా చిన్న బాటిల్ ఉన్నిందండి, మీకు చూపించాలని చిన్న బాటిల్ తోటే చూపిస్తున్నాను. నా దగ్గర పెద్దది కూడా ఉంది కానీ దానికి టైం పడుతుంది, ఎందుకంటే ఒక పక్క పనులు అవుతూ ఉన్నాయి, ఒక పక్క నేను నా పని చేసుకుంటున్నాను, ఒక పక్క ఏమో ఈ గార్డెన్ క్లీన్ చేసే అది హెల్పర్స్ సంధ్య ఉందన్నాను కదా, వాళ్ళిద్దరూ అటు హెల్ప్ చేస్తున్నారనమాట. అటు సైడ్ ఏమో క్లీన్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఏమో నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా ఈ చెట్టు నేను ఫస్ట్ చూపించాను కదండి, కింద కొమ్మలన్నీ కట్ చేశాను. చూడండి వాళ్ళు పైన అంతా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు. ఇంకా చూడండి ఈ చీడ, ఇప్పుడు ఇదంతా కూడా పోవాలన్నమాట. అదంతా పోవాలంటే ఇప్పుడు ఒక్కసారి మజ్జిగ స్ప్రే చేస్తే కూడా పోదండి. 2 డేస్ గ్యాప్లో ఒక 2 to 3 టైమ్స్ కొడితేనే పోతుంది, ఎందుకంటే మనం కెమికల్ కాదు ఇలా కొట్టగానే అలా పోవడానికి. ఇది ప్యూర్లీ ఆర్గానిక్, మనం తినేదే చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే మల్టిపుల్ టైమ్స్ స్ప్రే చేయాలన్నమాట. ఇదిగోండి చీమలు, మనకు ఆ చీమలు చెట్టుకి పారాడుతున్నాయి అని అంటే అదే గుర్తు, అందులో కంపల్సరీ ఏదో ఒక చీడైతే వచ్చింది అని. దీని నిండా అయితే మిల్లీ బగ్స్ ఉన్నాయండి. మిల్లీ బగ్స్కి ఇది చాలా మంచి ఫంగిసైడ్ ప్లస్ పెస్టిసైడ్. ఇంకా ఇది స్ప్రే రూపంలోనే కాదండి, కుండీలో కూడా చల్లొచ్చు. ఇది అమెరిల్లిస్ అండి, అమెరిల్లిస్లో ఒక రకం. ఇది మంచి సీజన్ అనమాట, ఫుల్ బ్లూమింగ్తో ఉంది చూస్తున్నారు కదా. ఇంకా దీంట్లోనే 2-3 టైప్స్ కూడా ఉందండి, అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇంక ఇక్కడ అంతా చూడండి, ఇక్కడంతా ఎండిపోయినవన్నీ. ఇప్పుడు ఇది చుక్కుడు చెట్టు అండి. చుక్కుడు చెట్టు అంతకుముందు మీరు చూస్తున్నారు కదా కనుపు చుక్కుడు, అదంతా కూడా ఎండిపోతే ఇలా తీసేస్తున్నానండి. ఒక పక్క నేను క్లీనింగ్ చేస్తున్నాను, ఒక పక్క వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చీకటి అయిపోతుంది, లేట్గా స్టార్ట్ చేసాం మేము పని. ఇదంతా కూడా చెన్నంగి ఆకు, దాంట్లో ఎండిపోయింది పచ్చిమిర్చి మొక్క ఉంటే అది కూడా తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చేయాల్సింది మనం ఏంటంటే నెక్స్ట్ సీజన్కి రెడీ చేసుకునేటప్పుడు ఈ ఎండిపోయినవి పండిపోయినవి అన్నీ తీసేయాలన్నమాట. తీసేస్తే ఇది చూడండి ఉన్న వాటికి బలం అందుతుంది. చూడండి ఇది కాకరకాయ చెట్టు, ఇంక ఇది నార్మల్ లిల్లీస్ అండి. దీనికి కూడా అండి ఒక ఫంగస్ వస్తుంది చూడండి, ఇది వచ్చిందంటే ఈ చెట్టు కింద రూట్స్ వరకు తినేస్తుందండి, చాలా డేంజర్. దీనికి కూడా ఇది సూపర్గా పనిచేసే లిక్విడ్. ఇందులో పసుపు వేసాం కదండి, పసుపు యాంటీబయాటిక్ కదా, ఆ పసుపు కూడా ఆర్గానిక్ అండి. ఎమరాల్డ్ స్వీట్ షాప్ విజయరామ్ గారి షాప్లో తెస్తాను కదా, నేను ఏది తింటానో అదే ఇప్పుడు మొక్కలకి వేస్తున్నానండి. ఇవి బయట కొని తెచ్చిన పసుపు ఇంగువ కాదు, ఇంగువ అవన్నీ కూడా ఆర్గానికే. ఇది చూడండి, ఇది చెర్రీ టమాటాస్ పోతుంది కదా, దీనికైతే ఫుల్ చేడు ఉందండి. ఇంకొక దానికి కాదండి, అన్నిటికీ కొట్టాను. ఇంక ఇది కొండ మామిడి మొక్క అండి. ఒక పక్క కాయలు ఉన్నాయి, ఒక పక్క పోతుంది, పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి దానికి కంపల్సరీ కొట్టాలి, ఎందుకంటే ఆ మొగ్గలు మనకి నిలవడానికి, ఆ ఫ్రూటింగ్ మనకి నిలవడానికి ఈ మజ్జిగ స్ప్రే కంపల్సరీ స్ప్రే చేయాలి.
ఇంకొకటి దీనికి కామంచి చెట్టు అండి. దీని ఆకులకైతే చాలా చీడ వస్తుందండి. ఇదైతే చాలా చీడ ఎమ్మటే అంటుకుంటుంది. ఆ చీడను కూడా స్ప్రే చేశాను. ఇంక ఇది నల్లవావిల చెట్టు, ఇంకా అన్నీ అండి. ఇంకా చూడండి, ఒక పక్క క్లీనింగ్ అవుతుంది, ఒక పక్క నా పని అవుతుంది. ఎందుకంటే చూసేదానికి చిన్నగా ఉంటుంది కానండి టెర్రస్ గార్డెను, కానీ మొక్కలు ఎక్కువ పెట్టేశాను. అవన్నిటికీ స్ప్రే చేయాలంటే చాలానే టైం పడుతుంది. కాబట్టి ఇంకా అందరం ఒకే పనిలో ఉంటే ఎలాగనేసి వాళ్ళిద్దరు క్లీనింగ్ పని అప్పచెప్పి నేను స్ప్రేయింగ్ పని చూసుకుంటున్నాను. ఇంక ఈ మజ్జిగ స్ప్రే, పుల్ల మజ్జిగ స్ప్రే అయితే మీరు అసలు వీక్లీ అంటే చీడ ఉన్న వాటికి కంపల్సరీ వీక్లో 3 times కొట్టారనుకోండి, చీడ కంపల్సరీ తగ్గిపోతుంది. నెక్స్ట్ నుంచి 15 daysకి ఒకసారి కొట్టాలి. ఇప్పుడు చూడండి మీరు, ఇది పొడపత్రి ఆకు చెట్టు అండి. అంటే షుగర్కి ఆయుర్వేదం చెట్టు. కింద బకెట్లోంచి పైకి వస్తుంది. దానికి చూడండి ఎంత చీడ ఉందో. నేను లైవ్ రిజల్ట్స్ చూపిస్తానండి ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి. మీకు ఆ స్ప్రే ఇంకొక 2 times కొడతాను కదా, తర్వాత న్యాచురల్గా మీరు చూడండి. అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి దీనికి కూడా ఇది ముద్ద పింక్ మందారం అండి. ప్రతిరోజు వస్తుంది వీటికి. చూడండి ఎట్లా, చూడండి ఎంత చీకటి అయిపోయిందో. వాళ్ళనేమో పంపించేశాను, ఇంకా నేను ఒకదాన్నే స్ప్రే చేస్తున్నానండి. ఇంక ఇదేంటంటే లాస్ట్గా చూడండి, ఇది క్యాట్ ఐ ఫ్రూట్ అండి. మన ఫామ్లో మొక్కలు తెప్పించేటప్పుడు ఇది తెప్పించాను. ఇది చిన్న మొక్కే కదా అని ఫస్ట్ మన టెర్రస్ గార్డెన్లో పెట్టుకుందాం అనేసి తెచ్చాను. కాకపోతే దానికి కొంచెం పూత స్టార్ట్ అయింది, కానీ ఇది ఫస్ట్ పూత కదా, నిలుస్తుందో లేదో తెలీదు. ఫ్రూటింగ్ వచ్చాక మీకు ఒకసారి చూపిస్తాను. ఈ రోజుకి ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్, నేను స్ప్రే చేసిన రిజల్ట్ అన్నీ నెక్స్ట్ మళ్ళీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.